From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా మాచర్లలోని పాతూరులో నవవధువు కామరబోయిన చౌడేశ్వరి మృతి కేసులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. తన కూతురు ప్రేమ వివాహం నచ్చక కన్నతండ్రి కూతుర్ని చంపినట్టు విచారణలో తేలింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, అతడితోనే ఉంటా అని కుమార్తె చెప్పడానికి తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కోపంతో రగిలిపోయారు. నాన్న నన్ను కొట్టొద్దు, నాకు పురుగు మందు ఇవ్వు, తాగి చచ్చిపోతా అంటూ వేడుకున్నా మనసు కరగలేదు. చిన్నప్పుడు తన గుండెల మీద కూర్చుని ఆడుకుందని వాత్సల్యం కూడా మరచి కూతురి గుండెలపైనే కూర్చుని ఊపిరాడకుండా చేశాడు. తన మేనల్లుడు ఆమె కాళ్లు పట్టుకోగా ఆమె ఉదరంపై కూర్చున్నాడు. 10 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్యాన్కు కొత్త చీరతో ముడేసి కొన ఊపిరితో ఉన్న కుమార్తెను వేలాడదీశాడు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. చౌడేశ్వరి పోస్టు మార్టం రిపోర్టులో ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు ఆమె తండ్రి చంద్రశీనుతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. సీను కుమార్తె 22 ఏళ్ల చౌడేశ్వరి మాచర్ల మండలం జమ్మలవడక గ్రామానికి చెందిన గంగనబోయిన నాగరాజు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురిది ఒకే సామాజిక వర్గం. అయినా చంద్రశ్రీనుకు వారిద్దరి పెళ్లి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో గత నెల 4న ప్రేమికులిద్దరూ ఇల్లు విడిచి పారిపోయారు. విజయవాడలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకుని అక్కడి నుంచి చెన్నై వెళ్లి వారం రోజుల పాటు గడిపారు. తర్వాత నరసరావుపేటలో నాగరాజు అనే స్నేహితుడు ఇంటికి చేరుకున్నారు. ఈలోగా తన కూతురు కనిపించడం లేదంటూ చంద్రశ్రీను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్ చెప్పండి, మొత్తంగా ఇది ఆత్మహత్య కాదు, తండ్రి హత్య చేశాడంటూ కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం సంబంధించి విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అన్న కూతుర్నే కడతీర్చిన తండ్రి కడతీర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత నెల 4వ తేదీన చౌడేశ్వరి చంద్రశీను దంపతుల కుమార్తె చౌడేశ్వరి ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటూ కూడా తల్లిదండ్రులు మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ రోజు కూడా మాచర్ల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు తమ కుమార్తె ఆచూకీ చెప్పట్లేదంటూ కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఆత్మహత్యత్నం చేశారు చౌడేశ్వరి తల్లిదండ్రులు. అయితే తర్వాత 4 రోజుల తర్వాత 15వ తారీఖున చౌడేశ్వరిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అప్పటికే వాళ్ళిద్దరూ కూడా ప్రేమికులిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడం, విజయవాడలో పెళ్లి చేసుకుని గత వారం రోజుల పాటు చెన్నై కూడా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వెంట చౌడేశ్వరిని పంపించారు. అయితే ఆ 2 రోజుల తర్వాత చౌడేశ్వరి అనుమానాస్పదం చెందింది. అంటే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇది ఆత్మహత్య కాదని చెప్పి తేలినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినట్టు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు చౌడేశ్వరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే పోలీసుల విచారణలో ఇస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా పరువు హత్య అన్నింటిలో కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కాబట్టి కుమార్తెను కన్న తండ్రి కర్తీసినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. చౌడేశ్వరికి సంబంధించి ప్రేమించిన వ్యక్తి కూడా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పి కుమార్తె ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను చిత్రహింసలు చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. కుమార్తెను అంటే గొంతు నిలిమి చంపి తర్వాత ఉరివేసి ఫ్యాన్ కి ఉరివేసినట్టు కూడా ఉరివేసి తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరించిన ప్రయత్నం చేసినట్టు కూడా జరిగినట్టు కూడా పోలీసుల విచారణలో తల్లిదండ్రులు ఒప్పుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి చౌడేశ్వరి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కాబట్టి కావాలని కన్న తండ్రి పరువు పోయిందని చెప్పి హత్య చేసినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసుల అదుపులో చౌడేశ్వరి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ అక్క బావ కూడా అఫ్ఘాన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం పోలీసులు ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ పోలీసులు తల్లిదండ్రుల వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టారంటే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఏం చేశారు, ఎందుకని ఆమె చంపాల్సి వచ్చింది, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకే చంపారా లేదా ఇతర కారణాలు ఉన్నాయా,
ఎలా చంపారనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం ఇష్టం లేని పెళ్లి చేస్తుందని కూతురు తమ మాట వినట్లేదు, ఇష్టం లేని పెళ్లి చేస్తుంది, తమ పరువు పోయిందని చెప్పి తల్లిదండ్రులు భావించిన నేపథ్యంలోనే ఈ హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే చౌడేశ్వర్ తండ్రి చంద్రశీను మేనల్లుడు ఉన్నారో మేనల్లుడు ఆమె కాళ్ళు పట్టుకోగా తండ్రి గుండెల మీద కూర్చొని గొంతు నిలినట్లు కూడా పోలీసుల విచారణలో తేలినట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ప్రస్తుతానికి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి లోతైన విచారణ చేస్తా ఉన్నారు. కేవలం ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కారణంగానే ఈ హత్య చేసినట్టు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని నేపథ్యంలో కన్న కూతురిని కట్టేసిన ఘటన అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం మరింత తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాల్సింది ప్రశ్న. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గత నెల 15న నర్సరావుపేటలో నాగరాజు చౌడేశ్వరులను కనిపెట్టారు. వారిని వాచర్లు తీసుకొచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో చేసేదేమీ లేక వారితో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా యువతి తను నాగరాజును పెళ్లి చేసుకున్నానని, అతడితోనే వెళ్తానని తేల్చి చెప్పింది. దీంతో ఇరు వర్గాల పెద్దలు 5 రోజుల సమయం పెట్టుకుని అమ్మాయిని తండ్రి చంద్రసేనుతో ఇంటికి పంపారు. అయితే గత నెల 18వ తేదీన చౌడేశ్వరి ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతూ శవమై కనిపించింది. విచారణ చేపట్టిన పోలీసులు తండ్రి కూతురిని చంపినట్టు తేల్చి చెప్పారు. కేసుకెళ్ళి 8 రోజుల నుంచి మమ్మల్ని ఏది శర్మాన్ చేసి అమ్మాయి చంపేశారు సార్. ఇల్లు అమ్మాయి లేదు, ఉంటే ఇన్ని రోజులు తీసుకున్నప్పుడు ఎందుకుంటారు? వీళ్ళు గంగనపోయిన నాగరాజు, 20 మంది వచ్చారు సార్. గంగనపోయిన నాగరాజు, గంగనపోయిన శ్రీను, గంగనపోయిన కాశయ్య, గంగనపోయిన పుల్లయ్య, గంగనపోయిన లక్ష్మయ్య, మరి మున్న రామకృష్ణ, మున్న మంగమ్మ, ఏర్ల అనుష్, ఏం పేరు అక్కల పేరు, బిడ్డ పేరు సిఐ గారి కానీ 8 రోజులు తిరుగుతున్నాం సార్. ఈ రోజు 6ంటికి తీసుకొస్తాను, ఈ కూతురు చెబుతాను సార్. 8 రోజుల నుంచి మేము స్టేషన్ చుట్టూ పండుకొని ఈ రోజు తీసుకొస్తాను, ఈ టైంకి తీసుకొస్తే మాకు తెలియదు సార్. అదేమంటే కూతుర్ని మేము చంపేసినామంటారు సార్. వాళ్ళు మేము చంపేసినా మాకు తెలియదు అంటారు. ఆ కూతురు నాకు అప్ప చెప్పమన్న సిఐ గారిని వినమంటారు సార్. రిక్రూట్ చేస్తున్నారు. కూతురు నాకు అప్ప చెప్పండి సార్. డిఎస్పీ గారిని కూతురు నాకు అప్ప చెప్పండి సార్. పెట్రోల్ పోసుకోబోయారా మీరు? పోసుకున్నా సార్. చచ్చిపోతా సార్. నా కూతురు నాకు అప్ప చెప్పకపోతే నేను చచ్చిపోతాను. నా కూతురు పోసుకొని చచ్చిపోతాను. పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది మీరు వచ్చి అడిగాక? మేము అడిగినా సార్ వాళ్ళు మీరు న్యాయం చేస్తారు. ఏ న్యాయం 8 రోజుల నుంచి ఫిషింగ్ కేసు న్యాయం చేశారు. వీళ్ళు ఏ న్యాయం చేశారు సార్? 8 రోజుల నుంచి ఏం చేస్తారు?